అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే ఆ యుద్ధ పర్యవసనాలు ప్రపంచాన్ని పలకరిస్తే పరిణామాలు అంచనాలకు అందవుగాక అందవు. కానీ ఇప్పుడు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతుంది. ఇందులో ఒకరి లక్ష్యం ఉగ్రవాద శిబిరాలు, ఇంకొకరి లక్ష్యం శత్రుదేశ మౌతన్యంపై దాడి. భారతమాత గుండెపై కాలు మోపిన ఉగ్రవాది పహల్గామ్ సాక్షిగా మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసింది. అందుకే ప్రస్తుతానికి భారత్ పాక్ల మధ్య యుద్ధంలో పిలువబడుతున్న ఈ ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దారితీస్తాయని ఆస్ట్రోడామస్ భవిష్యవాణి చెబుతోంది. రూట్లెడ్జ్ ఒక పరిశోధన పత్రం కూడా 2019లోనే తేల్చి చెప్పింది. మరి అణుయుద్ధం తథ్యమా, ఇవి ఊహాగానాల వరకే పరిమితమా? 1TV స్పెషల్ రిపోర్ట్. కరోనా వచ్చింది. దీని గురించిన విషయాలను బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు రూఢీలు మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య యుద్ధం తథ్యమన్న సూచనలు కూడా ముందే కూశాయని తేలింది. ఈ యుద్ధ మేఘాల గురించిన ముందస్తు నిజాలు, కారణాలు, విపత్తులు, విలయాలు, బలగాల బలాబలాలు, ఇతరత్రా పర్యవసానాలన్నింటి గురించిన విశ్లేషణలు 2019 నాటికే కొన్ని పరిశోధనలు పసిగట్టేశాయి. రూట్లెడ్జ్ ప్రచురించిన పరిశోధనా పత్రం ఆధారంగా యుద్ధానికి సంబంధించిన కొన్ని విస్తుపోయే వాస్తవాలు ఆనాడే బజాయించేశాయి. అయితే సమయ సందర్భాలు నాడు అంతగా డిమాండ్ చేయలేదు కాబట్టి వాటికి అంతటి ప్రాచుర్యం దక్కలేదేమో. కానీ ఇప్పటికైతే పరిశోధనా పత్రంలోని అంశాలే వాస్తవ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ పరిశోధనా పత్రం కూడా ఆస్ట్రోడామస్ భవిష్యవాణి మూలాలను సైతం శోధించి తర్కించి కొన్ని వాస్తవాలను మాత్రమే చెప్పే వెసులుబాటు కల్పించుకుంది. మరి ఈ పరిశోధనా పత్రం పంచిన వివరాలు నిర్ఘాంతపరిచేవిగా ఉన్నాయి. నమ్మకానికి కొన్ని విషయాలు చాలా దూరంగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం 2025లో తథ్యమన్న హెచ్చరిక ఆలోచింపజేసింది. ఇది ముమ్మాటికి నిజమనే పరిణామాలు ఇప్పుడు కళ్లకు కడుతున్నాయి. అయితే దాయాది దేశాల మధ్య యుద్ధ రీతి, నీతి, విపత్తులు, విలయాలు, మరణాలు తదితరాలైతే తక్షణానికి ఔరా అనిపిస్తున్నాయి. ప్రధానంగా రెండు దేశాలు అణు విధ్వంసానికి సై అంటాయని, రెండు దేశాల నుంచి పరస్పరం 250 అణుబాంబుల విస్ఫోటనాలు జరుగుతాయట. అంతేకాదు 10 కోట్ల మంది ప్రాణాలు మూల్యం చెల్లించుకుంటాయనేది ఒక అంచనా. దీనికి తోడు ఇండో పాక్ సైనిక స్థావరాలతో పాటు ఉత్పాదక రంగాలపై దాడులు జరుగుతాయనేది అధ్యయనంలోని ఒక హెచ్చరిక. అప్పుడెప్పుడు రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదానికి చిహ్నం హిరోషిమా, నాగసాకియో. దీని గురించి మాత్రం మనం చెప్పుకొని భయపడడం, భయపెట్టుకోవడం వరకే మనకు తెలుసు. అయితే తాజా యుద్ధ ఉద్రిక్తతల నడుమ హిరోషిమాలు మన చెంతనే చేరబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇప్పుడు తటపటాయిస్తోంది. ఇప్పుడు కాలజ్ఞాన రహస్యాలు, పరిశోధనా పత్రాలు చెప్పేవి ఎలా ఉన్నా మన కళ్ళెదుట జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఒక అంచనాకి వచ్చేయచ్చు. ఇప్పుడు చూస్తే అణుయుద్ధం నిజమనే వాతావరణం రెండు దేశాల మధ్య అలముకుంది. ప్రపంచ అణు ఒప్పందం ప్రకారం తొలుత ఏ దేశం అణువస్త్రాన్ని ప్రయోగించకూడదు. కానీ భారత్ ఇందుకు బాధ్యతగా కట్టుబడి ఉన్నా పాక్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ వద్ద 170, మన వద్ద 180 అణుబాంబులున్నాయి. ప్రస్తుతం పాక్ ఒక కరువు దేశం, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రస్తుతం అవినీతి, అకృత్యాల బురదలో కూరుకుపోయిన దాయాది నిండా మునిగిపోయింది. ఇక్కడి ప్రజల పట్ల ఆ దేశానికి ఏమాత్రం అంకిత భావం లేదు. ఎటువంటి దురాలోచనైనా భారత్ కేంద్రంగా చేయాలనే విషవాయువులను జనాల వాయునాళాలకు పాక్ బాగా ఎక్కించేసింది. దీంతో యావత్ దేశం భారత్ అంటే విచక్షణారహిత ఆలోచనలకు మూలంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ బురదలోకి భారత్ను కూడా లాగేస్తే పోలా అనేది ఇప్పుడు పాక్ నీచబుద్ధి అనేది ప్రస్తుత పాక్ నీచబుద్ధికి తార్కాణం. అణుబాంబు తెరపైకి వస్తే రావచ్చు. తద్వారా తొలి అణ్వస్త్ర ప్రయోగం పాకిస్తాన్ చేయొచ్చు. రెండు దేశాలు అణ్వస్త్రాలు ప్రయోగించుకుంటే విపత్తు, విలయాలు అనంతం. తద్వారా దేశాల ఆర్థిక పరిపుష్టి పునాదులు కదులుతాయి. కాలుష్య ఉద్గారాలు ఆకాశాన్ని కమ్మేస్తాయి. తద్వారా పట్టపగలు సూర్యుడిని అన్వేషించాల్సి వస్తుంది. సూర్యరశ్మి లేని పర్యావరణం నెమ్మదిగా క్షీణిస్తుంది. వ్యవసాయంపై దుష్ప్రభావాల దాడి తీవ్రమవుతుంది. ప్రాణాలతో జనావళి బతుకు లేచాల్సి వస్తుంది. ఇదంతా ఆస్ట్రోడామస్ భవిష్యవాణి రూట్లెడ్జ్ పరిశోధనా పత్రం ఆధారంగా విశ్లేషించిన అంశాలే. అణుయుద్ధం జరిగితే గిరిగితే చెప్పుకున్నది నిజమే. ఇక ఒక్క మాటలో ముగించాలనుకుంటే ఊహాగానాలే కానీ ఎంత కాదన్నా ఇప్పటికిప్పుడైతే మనం వాస్తవంలో ఉన్నామన్నది మాత్రం నిజం.